మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? మరణించిన తర్వాత మన ఆత్మను తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు వస్తారు. యమలోకంలోని యముడు చిత్రగుప్తుడు మనం భూమిపై చేసిన మంచి చెడుల కర్మానుసారంగా 4 లోకాలలో ఏదో ఒక లోకానికి పంపడానికి నిర్ణయిస్తారు. అందులో మొదటి లోకం వైకుంఠ లోకం. ఈ లోకంలోకి మంచి చేసిన వారిని, ఎవరికి హాని చేయని వాళ్ళని పంపిస్తారంట. రెండవది స్వర్గలోకం. ఈ లోకంలోకి నీతి నిజాయితీ ధర్మాలని పాటించిన ఆత్మల్ని పంపిస్తారు. ఈ ఆత్మలని కొన్ని రోజులు ఇక్కడే ఉంచి మరలా మానవ రూపంలో భూమికే పంపించేస్తారంట. మూడవది పితృలోకం. ఈ లోకంలో ఆత్మలు అవి చేసిన తప్పులకి అవే ప్రాయశ్చిత్తం వెతుక్కుంటుందంట. ఈ లోకంలో ఉండే పితృదేవతల ఆత్మలతో కలిసి మరలా భూమిలోనే జన్మిస్తారంట. నాలుగవది నరకలోకం. ఇక్కడ ఏమార్చిన వారిని, ద్రోహం చేసిన వారిని, జీవరాశుల్ని హింసించిన వారిని చాలా కఠోరమైన శిక్షలతో శిక్షించి మళ్ళీ భూమిపై ఏదో ఒక జంతువుగా పంపిస్తారంట.